వెల్కమ్ టు ది లాంగ్వేజ్ ఛానల్. హెడ్డింగ్ చూస్తే అమిత్ షాతో సీఎం చంద్రబాబు. మెయిన్ హెడ్డింగ్ హామీలిచ్చాం నిధులు ఇవ్వండి. సబ్ హెడ్డింగ్ సీఎం చంద్రబాబు విత్ అమిత్ షా అనొచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు టు అమిత్ షా అని కూడా అనొచ్చు. సీఎం చంద్రబాబు టు అమిత్ షా అనేది కొంచెం బాగుంటుంది. హామీలు ఇచ్చాం నిధులు ఇవ్వండి అంటే ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ లా ఉంది. హామీలు ఇచ్చాం నిధులు ఇవ్వండి, ఇది హెడ్డింగ్ కనుక అలా పెడతారు, సబ్ హెడ్డింగ్. హామీలు ఇచ్చామంటే ఇక్కడ వీ హ్యావ్ గివెన్ ప్రామిసెస్, యూ ప్రొవైడ్ ఫండ్స్ అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. యూ ప్రొవైడ్ ఫండ్స్ అంటే అమిత్ షా గారు ఇక్కడ యూ అంటే ఇక్కడ ఇంప్లీడ్ అవుతారు అనమాట. యూ అది బ్రాకెట్లో, అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ హామీలు ఇచ్చాం అనే దాంట్లో మనం హామీలు ఇచ్చాం అనే ఒక మీనింగ్ కనపడుతుంది కాబట్టి వీ హ్యావ్ గివెన్ ప్రామిసెస్, యూ ప్రొవైడ్ ఫండ్స్ నిధులు ఇవ్వండి. తెలుగు న్యూస్ ఆర్టికల్ని తీసుకొని దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ గ్రామర్ పాయింట్స్ని కూడా నేర్చుకుంటూ ముందుకెళ్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆర్టికల్లోకి వెళ్తే, ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఎన్డీఏ కూటమి హామీలు ఇచ్చిందని, ఇవి సాధ్యం చేయాలంటే కేంద్రం నిధులు సమకూర్చాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఏపీ సీఎం చంద్రబాబు కోరినట్లు తెలిసింది. అమరావతి అభివృద్ధికి నిధులు కావాలని చెప్పినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు మంగళవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అరగంటకు పైగా ఈ సమావేశం సాగింది. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడకుండానే బసకు చేరుకున్నారు. ఇది ఆర్టికల్ యొక్క ఫస్ట్ పారాగ్రాఫ్. మిగతా తర్వాత చూద్దాం. దీన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇట్ ఈస్ నోన్ దట్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు హ్యాస్ రిక్వెస్టెడ్ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా to provide central funds to fulfill the promises made by the NDA alliance to the state's people during the elections. State's people during the elections అంటే రాష్ట్ర ప్రజలకు ఎన్డీఏ కూటమి, ఇది ఎన్డీఏ అలియన్స్ కూటమి హామీలు ఇచ్చిందని, ఆ హామీల్లో భాగంగా ఆ హామీలు నెరవేర్చాలంటే కేంద్రం నిధులు సమకూర్చాలి అనేది ప్రధానమైన భాగం. ఇట్ ఈజ్ నోన్ అంటే మనకు తెలియవచ్చింది ఏమిటంటే అని అర్థం. ఇట్ ఈజ్ నోన్ అనేది మెయిన్ క్లాస్. దట్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు హ్యాస్ రిక్వెస్టెడ్ Union Home Minister Amit Shah to provide central funds to fulfill the promises made by the NDA alliance to the state's people during the elections. అంటే ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. ఇది మెయిన్ క్లాస్ ఇండిపెండెంట్ సెంటెన్స్. దట్ ఆంధ్రప్రదేశ్ నుంచి పీపుల్ డ్యూరింగ్ ద ఎలక్షన్స్ వరకు వచ్చిందంతా కలిపి కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒక ఇండిపెండెంట్ క్లాజు, డిపెండెంట్ క్లాజులు కూడా ఎన్నైనా ఉండొచ్చు. ఒక ఇండిపెండెంట్ క్లాజు, ఒకటికి మించి 2-3 ఉన్న డిపెండెంట్ క్లాజులు, దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు అన్నమాట. ఇది దట్ అనే కంజంక్షన్తో కలుస్తూ ఈ ఇట్ ఈజ్ నోన్ అన్నది దాని మెయిన్ క్లాస్ మీద ఇది డిపెండ్ అయింది కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అయింది. ఇంకా స్ట్రక్చర్ విశ్లేషణలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అనేది సబ్జెక్టు,
హ్యాస్ రిక్వెస్టెడ్ అనేది వెర్బ్, యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అనేది ఆబ్జెక్ట్. టు ప్రొవైడ్ సెంట్రల్ ఫండ్స్ అనేది రిక్వెస్టెడ్ అన్న వెర్బ్కి ఆబ్జెక్ట్గా ఉంది. టు ఫుల్ఫిల్ ద ప్రామిసెస్ అంటే ఈ ఫుల్ఫిల్ చేయవలసిన ప్రామిసెస్ ఇది ఇన్ఫినిట్ ఫ్రేజ్. టు ఫుల్ఫిల్ ఎవరు చేయాలి? టు ఫుల్ఫిల్ ద ప్రామిసెస్. టు ఫుల్ఫిల్ ద ప్రామిసెస్ అంటే దీనికి ఇప్పుడు సబ్జెక్ట్ ఏమిటైంది? ఇక్కడ సబ్జెక్ట్ ఇంప్లీడ్ చేస్తే ద సెంట్రల్ ఫండ్స్ అంటే ద సెంట్రల్ ఫండ్స్ అనేవి టు ఫుల్ఫిల్ అనే వెర్బ్కి సబ్జెక్ట్ అవుతుంది. ద ప్రామిసెస్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇంప్లీడ్ సబ్జెక్ట్గా మనము ద సెంట్రల్ ఫండ్స్ అనే దాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత ఎన్డీఏ అలయన్స్ ఇది కూడా ఒక సబ్జెక్టు. మేడ్ ఇది వెర్బ్ అనమాట. ఏంటి సబ్జెక్ట్? టు ప్రొవైడ్ సెంట్రల్ ఫండ్స్ అనే దానికి, టు ఫుల్ఫిల్ ద ప్రామిస్ అనే దానికి మనకి ఎన్డీఏ అలయన్స్ టు ద స్టేట్స్ పీపుల్ డ్యూరింగ్ ద ఎలక్షన్స్ అనేది ఏంటంటే మొత్తం కాంప్లెక్స్ సెంటెన్స్లో ఇట్ ఈజ్ నోన్ దట్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ రిక్వెస్టెడ్ అనేది ఒక సెంటెన్స్, టు ప్రొవైడ్ సెంట్రల్ ఫండ్స్ అనేది ఒక సెంటెన్స్, టు ఫుల్ఫిల్ ద ప్రామిసెస్ అనేది ఒక సెంటెన్సెస్, ద ప్రామిసెస్ మేడ్ బై ద ఎన్డీఏ అలయన్స్ టు ద స్టేట్స్ పీపుల్ డ్యూరింగ్ ద ఎలక్షన్స్ అనేది ఒక సెంటెన్స్. స్థూలంగా చూస్తే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఎన్డీఏ కూటమి హామీలు ఇచ్చిందని, ఇవి సాధ్యం చేయాలంటే కేంద్రం నిధులు సమకూర్చాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరినట్లు తెలిసింది. ఇప్పుడు వాక్యం పూర్తిగా చూద్దాం. ఇట్ ఈజ్ నోన్ దట్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు హ్యాస్ రిక్వెస్టెడ్ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా టు ప్రొవైడ్ సెంట్రల్ ఫండ్స్ టు ఫుల్ఫిల్ ద ప్రామిసెస్ made by the NDA alliance to the state's people during the elections. It is reported that he mentioned the need for funds for the development of Amravati. It is reported that అంటే ఇది కూడా దట్ అనే కంజంక్షన్ తోటి ఇట్ ఈజ్ రిపోర్టెడ్ అనే మెయిన్ క్లాజ్ మీద మిగిలిన సెంటెన్స్ అంతా ఆధారపడి ఉంది కాబట్టి ఇది కూడా కాంప్లెక్స్ సెంటెన్సే అయింది. ఇట్ ఈజ్ రిపోర్టెడ్ అనేది మెయిన్ క్లాజ్ అయింది. ఇట్ సబ్జెక్టు, ఈజ్ రిపోర్టెడ్ వెర్బ్, సబార్డినేట్ క్లాజు మిగతాదంతా దట్ హీ మెన్షన్డ్ హీ ఇంప్లిఫైడ్ ద చంద్రబాబు నాయుడు మెన్షన్డ్ ద నీడ్ ఫర్ ఫండ్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి ఇది ఆబ్జెక్ట్. యాజ్ పార్ట్ ఆఫ్ హిజ్ ఢిల్లీ విజిట్ అంటే అతని ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు మెట్ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఆన్ ట్యూస్డే నైట్. ఆన్ ట్యూస్డే నైట్ అనేది ఒక యాడ్వర్బియల్ ఫ్రేజు. చంద్రబాబు నాయుడు సబ్జెక్టు, మెట్ అనేది వెర్బ్, పాస్ట్ సింపుల్, యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అనేది ఆబ్జెక్ట్. అంటే తన ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు హోమ్ మినిస్టర్ అమిత్ షాను మంగళవారం రాత్రి కలుసుకున్నాడు అనేది పూర్తి వాక్యం అన్నమాట. నెక్స్ట్ దిస్ మీటింగ్ అంటే ఈ సమావేశం లాస్టెడ్ ఫర్ ఓవర్ హాఫ్ ఎన్ అవర్. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్. దిస్ మీటింగ్ అనేది సబ్జెక్ట్, లాస్టెడ్ అనేది వెర్బ్. దిస్ మీటింగ్ లాస్టెడ్ అంటే ముగిసేసరికి, ఫర్ ఓవర్ హాఫ్ ఎన్ అవర్ అంటే అది అరగంటకు పైగానే పట్టింది వారిద్దరి సమావేశం ముగిసేసరికి. ఆఫ్టర్ ద మీటింగ్ అంటే మీటింగ్ ముగిసిన తర్వాత చంద్రబాబు
went to his lodging without speaking to the media. వితౌట్ స్పీకింగ్ టు ద మీడియా అంటే మీడియాతో మాట్లాడకుండానే ఆయన వెంట్ టు హిజ్ లాడ్జింగ్ అంటే తన బసకు చేరుకున్నారు. ఓవరాల్గా చూస్తే మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఎన్డీఏ కూటమి హామీలు ఇచ్చిందని, ఇవి సాధ్యం చేయాలంటే కేంద్రం నిధులు సమకూర్చాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఏపీ సీఎం చంద్రబాబు కోరినట్లు తెలిసింది. ఈ తెలిసింది అనేది మొదటికొచ్చి మెయిన్ క్లాజ్గా ఉంది. ఇట్ ఈజ్ నోన్ దట్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు హ్యాస్ రిక్వెస్టెడ్ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా టు ప్రొవైడ్ సెంట్రల్ ఫండ్స్ to fulfill the promises made by the NDA alliance to the state's people during the elections. It is reported ఇది ఈ సమాచారం తెలియవస్తున్నది ఏమిటంటే హీ అంటే ఇక్కడ ఎవరు? చంద్రబాబు నాయుడు. హీ మెన్షన్డ్ ద నీడ్ ఫర్ ఫండ్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి. అమరావతి అభివృద్ధికి నిధులు కావాలని కోరినట్లు తెలుస్తుందన్నమాట. యాజ్ పార్ట్ ఆఫ్ హిజ్ ఢిల్లీ విజిట్, అతని ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు మెట్ యూనియన్ హోమ్ మినిస్టర్ ఆన్ ట్యూస్డే నైట్, మంగళవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశాడు. దిస్ మీటింగ్ లాస్టెడ్ ఫర్ ఓవర్ హాఫ్ ఎన్ అవర్. ఈ సమావేశం ముగిసేసరికి అరగంట పైగా పట్టింది. ఆఫ్టర్ ద మీటింగ్, సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు వెంట్ టు హిజ్ లాడ్జింగ్ వితౌట్ స్పీకింగ్ టు ద మీడియా. మీడియాతోటి మాట్లాడకుండానే బస చేరుకున్నారు. ఎన్నికల హామీలు, వాటికి సమకూర్చాల్సిన నిధులపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. హామీల అమలు, అమరావతి అభివృద్ధి పూర్తి కావాలంటే ఏటా కనీసం 20,000 కోట్లైనా అవసరం. ఆ మేరకు ప్యాకేజీ ప్రకటించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. అలాగే విభజన హామీలకు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని బాబు కోరినట్లు సమాచారం. సీఎం బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ముందుగా ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. ఎన్నికల హామీలు, వాటికి సమకూర్చాల్సిన నిధులపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. ఇక్కడ కూడా జరిగినట్లు తెలిసింది అంటే ఇక్కడ కూడా ప్యాసివ్ వాయిస్. ఇట్ ఈజ్ నోన్, తెలియవచ్చింది ఏమిటంటే ఇట్ ఈజ్ నోన్ అనేది ఇది మెయిన్ క్లాస్. దట్ ద డిస్కషన్ మెయిన్లీ రివాల్వ్డ్ అరౌండ్ ద ఎలక్షన్ ప్రామిసెస్ అండ్ ద ఫండ్స్ రిక్వైర్డ్ ఫర్ దెమ్. ఏంటి? ద డిస్కషన్ అనేది మళ్ళీ ఒక సబ్జెక్టు, రివాల్వ్డ్ అనేది వెర్బ్. అరౌండ్ ద ఎలక్షన్ ప్రామిసెస్ ఇదంతా సబార్డినేట్ క్లాస్. మెయిన్లీ రివాల్వ్డ్, దట్ ద డిస్కషన్ మెయిన్లీ రివాల్వ్డ్ అరౌండ్ ద ఎలక్షన్, ఇదంతా కలిపి సబార్డినేట్ క్లాస్ అవుతుంది అన్నమాట. ద డిస్కషన్ అనేది సబ్జెక్టు, రివాల్వ్డ్ అనేది వెర్బ్. అరౌండ్ ద ఎలక్షన్స్, అరౌండ్ ద ఎలక్షన్ ప్రామిసెస్ అండ్ ద ఫండ్స్ రిక్వైర్డ్ ఫర్ దెమ్, ఇదంతా ప్రిపోజిషనల్ ఫ్రేజ్. నెక్స్ట్ సెంటెన్స్. హామీల అమలు, అమరావతి అభివృద్ధి పూర్తి కావాలంటే ఏటా కనీసం 20,000 కోట్లైనా అవసరం. ఇక్కడ 20,000 కోట్లు అనేది కొంచెం మెయిన్ సబ్జెక్ట్గా ఉంది. అట్లీస్ట్ 20,000 crores పెర్ ఇయర్. అట్లీస్ట్ 20,000 crores అనేది ఇక్కడ సబ్జెక్ట్. పెర్ ఇయర్ ఈజ్ వెర్బ్. నెససరీ అవసరం. అండ్ ఇట్ ఈజ్ లెర్నెడ్ దట్, ఇంకేం తెలుస్తున్నట్లు సమాచారం. అండ్ ఇట్ ఈజ్ లెర్నెడ్ దట్ హీ రిక్వెస్టెడ్, హీ అంటే చంద్రబాబు నాయుడు, హీ రిక్వెస్టెడ్ అంటే కోరినట్లు, హీ రిక్వెస్టెడ్ ఏ ప్యాకేజ్ టు బి అనౌన్స్డ్ అకార్డింగ్లీ అంటే ఏంటి? ఒక ప్రత్యేకమైన ప్యాకేజీ ప్రకటించాలని విజ్ఞప్తి చేసినట్లు. రిక్వెస్టెడ్ అంటే విజ్ఞప్తి చేసినట్లు, అనౌన్స్డ్ అకార్డింగ్లీ తెలుస్తుంది. ఎడిషనల్లీ అదనంగా, ఇట్ ఈజ్ రిపోర్టెడ్ దట్ బాబు రిక్వెస్టెడ్ స్పెషల్ బడ్జెట్
allocations for the promises made during the states bifurcation. ఇది కాంపౌండ్ కాంప్లెక్స్ ల సెంటెన్స్ లా ఉంది. ఇట్ అట్లీస్ట్ 20,000 crores అనేది అది ఇందాక చెప్పుకున్నాం సబ్జెక్ట్ అని. ఇట్ ఈస్ నెససరీ అనేది అదే సబ్జెక్టివ్ వెర్బ్ కి సబ్జెక్ట్ కి ఇది కాంప్లిమెంట్ గా నెససరీ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇట్ ఈజ్ లెర్న్డ్ అంటే మనకు తెలియవచ్చింది. ఇట్ ఈజ్ లెర్న్డ్ అదొక సెంటెన్స్. ఇదంతా కలిపి కాంపౌండ్ కాంప్లెక్స్ అంటే రెండు మెయిన్ క్లాజులు ఒక సబార్డినేట్ క్లాజు ఉంది కాబట్టి ఇదంతా కలిపి కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అయింది. ఇక్కడ he requested a package to be announced accordingly అనేది ఒక సబార్డినేట్ క్లాజ్ అయింది. టు బి అనౌన్స్డ్ అకార్డింగ్లీ అనేది ఒక ఇన్ఫినిట్ ఫ్రేజ్. టు బి అనౌన్స్డ్ అకార్డింగ్లీ అనేది ఒక ఇన్ఫినిట్ ఫ్రేజ్ అయింది. అడిషనల్లీ ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. అదనంగా it is reported that Babu requested special budget allocations for the promise made during the states bifurcation అంటే రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా అని అర్థం. ఆన్ వెడ్నెస్డే అనేది ఇదొక adverb phrase. The chief minister is scheduled to meet Union Finance Minister Nirmala Sitharaman and several other union ministers. The chief minister అనేది సబ్జెక్టు, is scheduled అనేది మెయిన్ వెర్బ్. To meet Union Finance Minister, to meet Union Finance Minister అనేది ప్రిపోజిషనల్ అది ఇన్ఫినిట్ ఫ్రేజ్ అవుతుంది. To meet Union Finance Minister Nirmala Sitharaman and several other union ministers అంటే సీఎం బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఒకసారి ఇంగ్లీష్లో కూడా అలాగే తెలుగులోని పూర్తిగా చూద్దాం, తర్వాత ఇంగ్లీష్లో కూడా బాగా చూద్దాం. ఎన్నికల హామీలు వాటికి సమకూర్చాల్సిన నిధులపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. It is known that discussion mainly revolved around the election promises and the funds required for them. హామీల అమలు, అమరావతి అభివృద్ధి పూర్తి కావాలంటే ఏటా కనీసం 20,000 కోట్లైన అవసరం. ఆ మేరకు ప్యాకేజీ ప్రకటించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. అలాగే విభజన హామీలకు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని బాబు కోరినట్లు సమాచారం. సీఎం బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. టు ఇంప్లిమెంట్ దీస్ ప్రామిసెస్ అండ్ కంప్లీట్ ద డెవలప్మెంట్ అమరావతి అంటే హామీల అమలు, అమరావతి అభివృద్ధి పూర్తి కావాలంటే అట్లీస్ట్ 20,000 crores per year ఈజ్ నెససరీ. సంవత్సరానికి 20,000 కోట్లు అవసరమవుతాయి. అండ్ ఇట్ ఈజ్ లెర్న్డ్ ఇంకా తెలియవచ్చింది ఏమిటంటే ఇంకా అదనంగా తెలియవచ్చింది ఏమిటంటే హీ రిక్వెస్టెడ్ అతను విజ్ఞప్తి చేశాడు. ఏ ప్యాకేజ్ టు బి అనౌన్స్డ్ అకార్డింగ్లీ ఓ ప్యాకేజ్ కూడా అనౌన్స్ చేయమని కోరినట్లు తెలిసింది. అడిషనల్లీ ఇట్ ఈజ్ రిపోర్టెడ్ దట్ బాబు రిక్వెస్టెడ్ స్పెషల్ బడ్జెట్ allocations for the promises made during the states bifurcation అంటే రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా స్పెషల్ బడ్జెట్లో కొన్ని హామీలు ప్రత్యేకంగా అమలుపరచాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. తర్వాత ఆన్ వెడ్నెస్డే ద చీఫ్ మినిస్టర్ ఈజ్ షెడ్యూల్డ్ టు మీట్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అండ్ సెవెరల్ అదర్ యూనియన్ మినిస్టర్స్.
అలాగే బుధవారం నాడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఇంతవరకు మనం చూసిన ఈ తెలుగు ఆర్టికల్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ విత్ గ్రామర్ పాయింట్స్. ఇది తెలుగు వెర్షన్ అంతా చూసుకొని దీని నెక్స్ట్ స్లైడ్లో కూడా ఇంగ్లీష్ వెర్షన్ అంతా ఉంది. అవసరం కొంచెం డీటెయిల్గా కావాలి అనుకుంటున్న వాళ్ళు, సెంటెన్స్ టు సెంటెన్స్ కావాలనుకున్న వాళ్ళు తెలుగులో ఒక సెంటెన్స్ రాసుకొని ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ చూసుకుంటుంటే అవేర్నెస్ పెంచుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. అందుకని దీన్ని విడిగా వాటి విడిగా ఇంకా నేను చదవలేదు. కావాలనుకున్న వీడియోని పాజ్ చేసుకొని అలాగే నెక్స్ట్ స్లైడ్లో ఉన్న ఇంగ్లీష్ వెర్షన్స్తో కూడా కంపేర్ చేసుకొని మొత్తం ఈ ఆర్టికల్ మీద ఒక చిన్న అర్థం చేసుకుంటారు అనుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే మా ప్రజెంటేషన్ ఏంటంటే యూట్యూబ్కి కొత్త, అందువల్ల ఏమైనా ఈ ప్రజెంటేషన్లో కొంచెం మిస్టేక్స్ లాగా అరైజ్ అయినట్లు మీరు గుర్తిస్తే ఉంటాయి. స్టార్టింగ్లో మిస్టేక్స్ ఉండవని కాదు, కొంచెం మన్నించి ఆదరిస్తారని, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని వేడుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఇదంతా ఇంగ్లీష్ వెర్షన్. ఏ స్లైడ్కి ఆ స్లైడ్ మీరు చూసుకోవడానికి వీలుగా ఉంచాను. మీరు సెంటెన్స్ టు సెంటెన్స్ రాసుకొని తెలుసుకొని కంపేర్ చేసుకుంటే ఇంగ్లీష్ మీద అవేర్నెస్ పెంచుకోవడం చాలా బాగుంటుంది. ఇదంతా అది. ఇంకా రీడ్ చేయవలసిన అవసరం లేదు. 1, 2, 3 సార్లు మనం ఆర్టికల్ సెంటెన్స్ టు సెంటెన్స్ చూసినప్పుడు చెప్పుకున్నాం. Thank you very much to all.